టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగారలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా కిట్లను గురువారం గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఉమ్మడి కూటమి నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, ప్రస్తుత తరుణంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారని, వాటిని ఉపయోగకరంగా వాడుకోవాలి కానీ వాటికి బానిసలు కాకూడదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. విద్య కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు, విద్యా కమిటీ చైర్మన్ సలా కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సలా కోటేశ్వరరావు, బొల్లోజు ప్రసాద్, మచ్చా గంగరాజు పాల్గొన్నారు. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, నేను ఇదే స్కూల్లో చదివాను. నేను ఐదో తరగతి నుంచి 10th దాకా కూడా ఇదే స్కూల్లో చదివాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి పండగ వాతావరణంలా కనిపిస్తుంది. అదే మేము చాలా కిట్స్ అయ్యి బ్యాగ్స్ అయ్యి కాలితే మామూలుగా అయ్యా సిక్కాలు అటువంటివి కుట్టించుకుని అలాగ వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం చాలా బాగా విద్య మీద విద్యా కమిటీ చైర్మన్ గారు మన గాంధీ గారు, అత్తా గంగరాజు గారు, మన మెంబర్ గారు అయినటువంటి సీనాన్ గారు, అదేవిధంగా గ్రామంలోని పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బుక్స్ అయితేనే, పిల్లలకు కావాల్సిన బ్యాగ్స్ అయితేనే, కిట్ సామాగ్రి మీకు అందరికీ ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందు మూలంగాను ఈ బుక్స్ తీసుకుని మీరు ఉన్నత శిఖరాలకి అవరోధించి మన గ్రామం పేరు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మిమ్మల్ని ఇంతకుముందు చాలాసార్లు మీకు ఎంకరేజ్ కలిగేలాగా ఇన్స్పిరేషన్ మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా చక్కగా మొన్నట 10th ఉత్తీర్ణ పరీక్షలు జరిగినప్పుడు, ఎగ్జామ్ జరిగినప్పుడు మన స్కూల్ నుంచి కూడా బెస్ట్ ర్యాంకింగ్ మంచి విధంగా విద్యార్థులు అందరూ మంచిగా మార్కులు తెచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని 9th స్టూడెంట్స్, 9th మళ్ళీ 10th వచ్చిన తర్వాత మీరు గతంలో ఉన్న 8th వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళందరినీ మీరు ఎవరైతే మీకంటే బాగా చదువుతున్నారో వాళ్ళ మీద పోటీతత్వంగా, అంటే ఏంటి కక్షాపూరితమైనటువంటిది కాదు, నేను వాళ్ళకంటే బాగా చదవాలి అనే దృక్కోణం, 24 గంటలు బుక్స్ మీద, సెల్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, సెల్ ఏంటంటే మనకి తెలియని విషయం తెలుసుకోవడానికే తప్ప సెల్ టైం కాలక్షేపం కావించడానికి కాదు. మీరు అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్కూల్లో ఒకరోజు మనం సెలవు తీసుకున్నా ఆ సెలవుకు సంబంధించిన సబ్జెక్ట్ మనకు తెలియకపోతే మీరు చర్చిలోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ సెర్చ్ చేసి తీసుకుని మీరు చదువుకోవడానికి అది బాగా పనిచేస్తుంది. చర్చికే తప్ప మనం స్క్రోలింగ్ చేయడానికి సెల్ వాడకుండా ఉంటే చాలా సంతోషం. సెల్ అనేది మన విజ్ఞానాన్ని పెంచడానికే తప్ప మనల్ని చదువు నుంచి కింద స్థాయి పడగొట్టే వస్తువు కాదు. సెల్ అనేది మంచి ముఖ్యమైన వస్తువే, దాన్ని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఈ బుక్స్ ఇచ్చే ఏర్పాట్లు చేసినటువంటి విద్యా కమిటీ అయితేనే, స్కూల్ యాజమాన్యం, అదే స్కూల్ హెచ్ఎం గారికి అయితేనే, స్కూల్ స్టాఫ్కి అయితేనే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా కండ్రిక గ్రామ సర్పంచ్ గారు శ్రీనాథుల ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు గారు వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతరకి వస్తా ఉన్నారు. ఇవి తీసుకుని మరలా మాకు ఇచ్చేస్తే మీకు మరలా అన్ని సెట్ చేసేస్తాము. ఎందుకంటే ఈ సాయంకాలం సార్లు
నైన్త్ ఏ లైన్ ఉండండి. రాంబాబు గారు, కవల కిట్ట గారు, సాకా శ్రీనివాస్ గారు, శివుడి గంగాధరం గారు, తోరాటి వెంకటేశ్వర గారు, దానేటి శరత్, కొమ్మిశెట్టి కామేశ్వర గారు, కొడల లక్ష్మి, సుజాత, కోనాల జ్యోతి గారు, ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.